దైవజనుడు. ఆ దైవజనుడు చెప్పినప్పుడు మనం మెలుకోగలిగిన వారమై ఉంటే, అంటే మామూలుగా నిద్రపోయే నిద్ర కాదు, ఆత్మీయతలో వెంటనే ఆ వాక్యం మనలో తాకుద్ది. అమ్మో, నేను ఈ పొరపాటులో ఉన్నాను, ఒకప్పుడు ఎట్లా ప్రార్థన చేశాను అని గుండె పగిలిపోయి, మళ్ళా ప్రభువా నేను ప్రార్థన చేసుకుంటానయ్యా, మళ్ళా నా జీవితం సరిచేయని ఏడుపు మొదలవుతుంది ప్రసంగం అయ్యేటప్పుడు. కానీ నిద్రమత్తు పట్టింది అనుకో, ప్రసంగం బాగానే చెప్పారు, ఏం చెప్పారో కానీ బాగానే చెప్పారు అంటే అర్థం ఏంటి? వాక్యం తాకలా, వాక్యం కథల్లా వాళ్ళని పట్టించుకోవాలి. వీళ్ళకి పట్టింది ఏమిటంటే నిద్ర. ఎంతమంది ప్రసంగం తీసుకొచ్చిన, గొప్ప ప్రసంగికులు వచ్చిన, ఆత్మపూరులు వచ్చిన, పాటగాళ్ళు వచ్చిన, వీళ్ళకి ఎట్లుండో తెలుసా? ఏం దిగులే, హాయిగా నిద్రపోతానే ఉంటారు. నేను చెప్పేది ఏమిటో తెలుసా? వాక్యం బయలుదేరితే నీ యొక్క అంతరంగ జీవితంలో దూరి నీ కేళ్లను విభజించాలి, నీ ఆత్మీయతను మెరుగు కలిగించాలి.